అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎదురు చూసిన విషయాలలో ఆనందదాయకంగానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విమర్శలకు దూరంగా ఉండాలి. ఇతరులని విమర్శ చేసే విషయంలో కానీ, ఇతరులు అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని చేసే విమర్శలకు కానీ పెద్దగా రెస్పాండ్ అయ్యి మీరు మానసిక ప్రశాంతతను డిస్టర్బ్ చేసుకోకుండా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయాలి. విదేశీ వ్యవహారాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా మీ తోబుట్టువులతో కావచ్చు, అలాగే మీ తండ్రి, పెద్దలు మొదలైన వారితో మీ నిర్ణయాలు వారి నిర్ణయాలు ఒకేలా ఉండకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది ఎదురవుతుంది. కాబట్టి పెద్దలు చెప్పిన విషయాన్ని వీలైనంత వరకు పాటిస్తూ ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన అవకాశాలు, నూతన అవకాశాలు, శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి. నూతన అవకాశాల కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నాయి. టెక్నికల్ రంగాల్లో ఉండే వాళ్ళకి కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలైన వాటి మీద దృష్టి సారించే వారికి కానీ, కంప్యూటర్స్, ఐటీ మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత నిర్ణయ సామర్థ్యం, మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిలో అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తండ్రి ఆరోగ్యం కొంత తక్కువగా ఉంటుంది. అలాగే వారి విషయంలో తగిన శ్రద్ధ చూపిస్తారు. పుణ్యబలం తక్కువగా ఉండడం బట్టి మీకు సంతృప్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలలో మీకు డైవర్షన్స్ లేకుండా ఉపాసనని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేయాలి. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా మీకు నూతన అవకాశాలు, అనుకూలతలు, పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు, అన్నిటికంటే ముఖ్యంగా భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార వ్యవహారాల్లో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్న ముఖ్యంగా తండ్రి ఆర్థిక ఆరోగ్య విషయాల మీద వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి.